మీ పేరు చెప్పండి. దుర్గాదేవి. దగ్గర పెట్టండి. హలో చెప్పండి. నేను హిందీ 3లో ఉన్నానండి. స్టార్ట్ చేసి నేను గ్రూప్లో జాయిన్ అయ్యి 2 years అయిపోతుంది. అన్ని యాక్టివిటీస్ చాలా బాగుంటాయి. టాపిక్ ఆఫ్ ద డే ఐ లైక్ వెరీ మచ్. ఓకే ఓకే ఓకే. రితికా గారు మీనా ఉండు ఒక్క నిమిషం. దగ్గర పెట్టుకోండి. దగ్గర HG1 అండి. నా పేరు రితికా వినోద్. ఇటు చూడండి. హెచ్డి గురించి చాలా రోజులైంది గ్రూప్ లో కూడా. చాలా రోజులైంది. మరి మీరు ఏం పెంచుతున్నారు? యాక్టివిటీస్ ఏం నచ్చుతున్నాయి? ఫ్రూట్ ప్లాంట్స్, ఫ్లవర్ ప్లాంట్స్, వెజిటేబుల్స్ అన్ని పెంచుతాను. ఉన్న కొంచెం ప్లేస్లో అన్ని మంచిగా డివైడ్ చేసుకుంటాం. మీకు యాక్టివిటీస్ ఏమి బాగా అనిపిస్తున్నాయి హెచ్జిలో? మీరు అన్ని టీవీ వీక్లీ వన్స్ పెడతారు కదా? ఏంటిదండి? వీక్లీ వన్స్ పెడతారు కదా మీరు? మండే యాక్టివిటీస్. థ్యాంక్ యూ అండి. मीना 2 मिनट बात कर, 1 मिनट बात कर, बस ज्यादा. మీనా గారు మాట్లాడిపోతే అలాగా కదా ఫ్యాన్స్ వెయిటింగ్. ముందు మేము జుజుబి సాగరిక ఇస్ కోకిల HG పని చేయట్లేదా? పని చేస్తుంది. దగ్గర పెట్టుకోవాలి మౌత్. హలో गुड आफ्टरनून HG. गुड आफ्टरनून. वो अभी आए थे ना, हाय बोल रहा जी. जोश आके अच्छा से बात कर. अरे सुनो यार, by the grace of my friend Ritika and her father, we have reached here. Thank you so much. Good to see new members here. Yes. Apparo sir, good afternoon. क्या है, कैसा है ग्रुप, कैसा है, कौन सा अच्छा है आपको? ग्रुप तो बहुत बढ़िया है. मेरा फेवरेट अभी जो लेटेस्ट है क्विज है, बट मैक्सिमम मैं मिस कर देती. अरे क्या है जी? कल करी यार, कल करी तो 5 ही चाहे. हम नहीं तो ट्यूसडे में वो टॉपिक में आप ज्यादा मतलब नहीं देख रहे हैं, फॉलो नहीं कर रहे, इसीलिए वही तो नहीं करा रहे. घर का काम रहता ना यार, हम नहीं कर रहे. नहीं, व्हाट आई ऑब्जर्व इज पहले लास्ट वीक कुछ ड्रैगन फ्रूट का था. ड्रैगन फ्रूट का क्वेश्चन वो टॉपिक ऑफ द डे लगाए तो उसका ही नेक्स्ट क्विज का डाले तो मेरे को 100 to 10 अच्छा आया. उस दिन ही कुछ टेक्निकल प्रॉब्लम बोल के कैंसिल करे. वाह, इतना वेरी बैड आई फेल्ट. अरे जी बोलिए आपके लिए. నేను అచ్యుత సునీత, అచ్యుతపు సునీత దోమలు ఉంటాను. నేను సునీత, అచ్యుతపు సునీత దోమలు కూడా ఉంటాను, ఈగలు పట్టుకుంటా. నాకు HG1లో నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్స్ టు అప్పారావు సార్ అండ్ HG టీమ్ మెంబర్స్, అడ్మిన్స్ అందరికీ. కానీ ఇక్కడికి రావడము 7 కొండల వాడి దర్శనం అన్న జల్ది అవుతుందేమో, కానీ ఇక్కడికి రావడం కొంచెం ఇబ్బంది అనిపించింది. తిప్పలు పెట్టి తీసుకొచ్చారు ఇక్కడికి. తిప్పలు పెట్టి తీసుకొచ్చారా? కానీ హ్యాపీ టు సీ యూ ఆల్. చాలా హ్యాపీ అనిపిస్తుంది. అక్కడ నుండి పడ్డ కష్టం అంతా ఇక్కడ రాగానే ఊరికాకే అయిపోయింది. చాలా బాగుంది. కానీ చాలా థ్యాంక్స్ టు రితికా గారు. రితికా గారి కంటే వాళ్ళ ఫాదర్కి చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఓపికతో చాలా మేము ఇంత దూరం ఉందనుకోలేదు, కానీ ఇక్కడికి వచ్చినాక పాపం ఆయన కష్టం మాగా మేమైతే కూర్చొని వచ్చాము, తను కష్టపడి డ్రైవ్ చేసుకొచ్చారు. చాలా థ్యాంక్స్. యాక్టివిటీలో HG యాక్టివిటీస్లో ఏం నచ్చింది మీకు? టాపిక్ ఆఫ్ ద డే నచ్చుతుంది బాగా నాకు. ఇంకోటి అవుట్ ఆఫ్ థ్యాంక్స్. మళ్ళీ నాకు ఫ్రైడే క్విజ్ అంటే ఇష్టం, కానీ ఆ టైంకి నేను పడుకుంటా. అందుకే అలారం పెట్టుకొని లేస్తాను. అదే పని లేస్తాను, కానీ లేచి అటెండ్ చేస్తాను. కానీ ఒక 7 or 8 మళ్ళీ సరేలే సెప్టెంబర్ ఉంది కదా అని చెప్పి మళ్ళీ నెక్స్ట్ వీక్ కోసం వెయిట్ చేస్తాం. అదే కదా ఇక ఫెయిల్యూర్స్కి అంతే ఉంటుంది. ఇంకేం చేస్తాం, ఎప్పటికైనా పాస్ అవుతానన్న చేస్తుంటా. అలాగే లాస్ట్ వీక్ 10 out of 10 వచ్చింది. నేనే ఫస్ట్ చేస్తా. టెక్నికల్ ప్రాబ్లం అని చెప్పి శివరామ్ గారు క్యాన్సిల్ చేసి పెట్టారు. ఏంటి ఫస్ట్ టైం 10 out of 10 వచ్చాయి. అబ్బా సరే, ఆల్ క్రెడిట్ గోస్ టు శివరామ్ గారు. 10 out of 10 తీసుకోకమ్మా. నేను 10 out of 10 ఎంత ఖుషి అయిపోయినా అంటే
కాదబ్బా నెక్స్ట్ టైం అందరికి 10/10 వేసండి శివరామ్ గారు. కొంచెం అందరు అందరికి వచ్చేసి అది అట్లా అందరు ఫెయిల్యూర్స్ కూడా నేను పాస్ అయిపోయినాను మరి చదవడం మానేస్తారు. మళ్ళీ చదవడం నాలాగా మానేస్తే కష్టం ఇంకా అట్లా. ఓకే ఎంజాయ్. కానీ టాపిక్ ఆఫ్ ద డే మనకి ఆ వీక్ లో టాపిక్ ఆఫ్ ద డే ఏది ఉంటుందో అదే నెక్స్ట్ వీక్ క్విజ్ లో వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి మంచిగా. అదే కదా మేము చేసాడు ఇప్పటికి అర్థమైంది మీకు. నాకు ఇప్పటికి అర్థం అంతే పడుకుంటాను కదా నాకు అర్థం కాలేదు. పోయిన వారం పడుకోలేదు కాబట్టి నాకు అర్థమైపోయింది. అది మాట. ఓకేనా?